మీరు అరే మీరు మినిస్టర్ గారు సీననా నేను 2 నిమిషాలు ముగిస్తా. అరే నేను మంచి మాటలు చెప్పావా, మంచి మాటలు చెప్తాను. తెలంగాణ ఉద్యమకారుని నేను మాట్లాడినప్పుడు మాట్లాడకపోతే ఎట్లా? నాకు పదవుల కంటే ఎక్కువ తెలంగాణ అభివృద్ధి ముఖ్యం. తెలంగాణ రాష్ట్రం అనే మంత్రి పదవి రాజీనామా చేసిన నేను మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడకూడదు ఎట్లా సార్? వీళ్ళు నేను చెప్పే మాటలు లేనండి. నేను నిజాయితీగా ఓపెన్గా ఉన్నట్టు మాట్లాడే మనిషిని. స్వపక్షమైన విపక్షమైన తప్పు జరిగితే ఒప్పుకోను. ఎవరు అయినా సరే సొంత పార్టీలో ఉన్న మంచి పదవి వదిలిపెట్టా. మీకు 2 సలహాలు ఇస్తున్నా. మీకు 2 సలహాలు ఇస్తున్నా. దయచేసి మీరు వినండి. మీకు 2 సలహాలు ఇస్తున్నా. మీరు సహకరించండి. టెండర్లు ఓపెన్ చేయకుండే ఏ విధంగా మూసిని నల్గొండ జిల్లా ప్రజలు బతకాలని చెప్పి వాళ్ళని కల్పిస్తే ఆడ లక్ష కోట్లు సార్ స్పీకర్ సార్ ఒక నిమిషం. 30 లక్షల మంది నల్గొండ ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎప్పుడు సస్తావో తెలియదు. ఆ మూసి క్లీన్ చేద్దామంటే వద్దరు. హ్యామ్ ప్రాజెక్టులో రోడ్లు మంచిగా వేద్దామంటే దానికి టెండర్లు ఓపెన్ చేయకముందే మా హరీష్ అని అంటుడు అయిపోయి అంటుడు. అసలు టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాక 10 రోజులకు ప్రైస్ బిడ్ ఓపెన్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఏమి చేయొద్దు, వీళ్ళు ఏమి చేయొద్దు, ఎప్పుడు ఏదో ఒకటి బదనాం చేయాలని. దయచేసి మీకు కోరుతున్నా, మేము చేసే అభివృద్ధికి సహకరించండి. ఈ రోడ్ల విషయంలో మూసి విషయంలో లాగా మా నల్గొండ ప్రజలు 40 లక్షల మందిని మీరు కసి పట్టుకున్నట్టు. అందుకనే ఒక్క సీట్లో కూడా 10,000 ఓట్లు కూడా రాలేదు సార్. మా దగ్గర శామిల్ గారు ఒక్క దగ్గర మా గౌరవ ఎమ్మెల్యే వచ్చి మా దగ్గర టికెట్ ఎత్తుకున్నాడు. వచ్చిండు ఈ రోజు వచ్చిండు సార్. ఈ రోజు వచ్చి జాయిన్ అయ్యిండు. తెల్లారి నామినేషన్ వేస్తే 70,000 మెజార్టీతో గెలిచాడు. అంటే నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా ఒకవేళ లాస్ట్కు మినిస్టర్ గారు ప్లీజ్ నల్గొండ జిల్లా ప్రజల్ని